నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం రాగులతో పెసరట్టు వేసుకుందాం అండి. ముందుగా మనం ఒక గిన్నెలోకి ఒక గ్లాసు రాగులు, ఒక గ్లాసు పెసలు కూడా తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న వాటరు తీసేసుకుని మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. 5-6 గంటలు నానిన పెసల్ని రాగుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండి రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. దోశ వేసుకోవడానికి సరిపడగా వాటర్ కలుపుకోవాలి. ఇందులో కొంచెం టేస్ట్కి సాల్టు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలండి. ఈ దోశ చక్కగా పల్చగా కూడా వస్తుంది. ఆయిల్ వేసుకొని 2 వైపులా వేపుకోవాలండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రాగుల పెసరట్టు రెడీ అయిందండి. ఇది మనం రైస్కి బదులుగా ఈ అట్టుని తీసుకోవచ్చు. ఇది కూరలతోటి, పప్పులతోటి కూడా తీసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.